హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేస్తున్నాము. అయితే ఈరోజు ఏంటంటే ఒక నోట్బుక్లో మనకి ఒక పర్టికులర్ సెల్లో మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఈచ్ ఇండివిజువల్ లైన్ కూడా మనమైతే ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఏంటి నోట్బుక్ అనేది. మనం ప్రాక్టికల్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. చూద్దాం ఏంటనేది. సో గో టు మోర్ ఆప్షన్స్. ఇక్కడ నోట్బుక్ ఉంది కదా, ఒక నోట్బుక్ క్రియేట్ చేద్దాం. ఓకే, లోడ్ అవుతుంది. సో మనకి లేక్ హౌస్ ఏం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ కీప్ ఇట్ యాజ్ సైడ్. ఓకే, ఇక్కడ మనం కోడ్ అనేది రాసిన తర్వాత మనం పర్టికులర్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ చూస్తే మీకు కూడా రన్ ఆల్ అబౌవ్ దిస్ సెల్, రన్ దిస్ సెల్ అండ్ బిలో రన్ సెలెక్టెడ్. అంటే ఏదైతే కోడ్ మీరు ఇక్కడ రాస్తారో ఆ రాసిన కోడ్ పర్టికులర్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఎంటైర్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేయకుండా పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ అనేది కూడా మనం అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేంటి అనేది కూడా చూద్దాం. నేను ఇక్కడ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఓన్లీ, అలానే సో ప్రింట్ మైక్రోసాఫ్ట్ ప్రింట్ సర్వర్. ఓకే, ఇలా నేను ఒక 3 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది డిఫైన్ చేశాను అనమాట ఈ పర్టికులర్ సెల్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెల్ మొత్తాన్ని రన్ చేయొచ్చు. ఓకే, రన్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి సెషన్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఏదైతే పర్టికులర్ సెల్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది, అలానే ఈ సెల్ కూడా రన్ అవుతుంది. జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ కింద డిఫైన్ చేసిన ఎందుకంటే టైం తీసుకుంటుంది. ఓకే, సో మీరు చూస్తే మనకి అవుట్పుట్ వచ్చిందనమాట. పవర్ బి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, సో సీక్వెల్ సర్వర్ అవుతుంది. అయితే ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. అవుట్ ఆఫ్ 3 లైన్స్ నేను ఈ లైన్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో అది పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, పాసిబుల్ అనేది అవుతుంది. సో మీరు ఏదైతే లైన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ సెల్ఫ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన కోడ్ అనేది రన్ అవుతుంది. చూడండి, అవుట్పుట్ ఏమి వచ్చింది, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేస్తే రన్. ఇలా మీరు సెలెక్ట్ చేసిన కోడ్ అనేది ఇలా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రకరకాలుగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేబీ రియల్ టైంలో మీరు చాలా లెంతీ కోడ్ అనేది ఇంటిగ్రేట్ చేసినప్పుడు పర్టికులర్ సెల్లో అలాంటి కేసెస్లో మీరు ఏదైనా డీబగ్ చేయాలనుకుంటే పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని ఈ అప్పుడు మనకి ఇది సెలెక్టెడ్ కోడ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో మీకైతే ఈ ఆప్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.